వేలకి వేలు లక్షలకి లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మీరు పాలసీలు కట్టకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో గనక మీరు మీ పిల్లల్ని నిలబెట్టగలిగితే దేవుడు వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఇది నా 23 ఏళ్ల ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు తెలియజేసిన ఒక గొప్ప సత్యం. మీరు అడగొచ్చు, నీదొక ఆడా కాని మగా కాని జీవితం, ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నావు, ఇంత పెద్ద పెద్ద దైవజనుల పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు, నీకు ఏమి అర్హత ఉందని దేవుడు ఇచ్చాడు నీకు ఈ స్థితి? నీ విలువేంటి? నీ అర్హత ఏంటి? నిజమేనండి, నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితం కాదు, నాకు అర్హత లేదు, నాకు విలువ లేదు. కానీ అర్హత లేని వారికి అర్హత ఇచ్చేవాడు, విలువ లేని వారికి విలువ ఇచ్చేవాడు ఎవరు? యేసయ్య కృప ఉంది మాత్రమే నేను ఇక్కడ నిలబడ్డానండి. ఈ రోజు ఇక్కడ నిలబడడానికి దేవుడు నా జీవితంలో 3 విషయాలు చూశాడు. ఎన్ని? 3 విషయాలు. ఏంటా 3 విషయాలు అంటే, ఒకటి, నా 5 ఏళ్ల వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. నేను మీ పిల్లల్ని ఎందుకు సండే స్కూల్కి పంపించమంటున్నారో వినండి, శ్రద్ధగా వినండి తల్లి. 2, నా 16 ఏళ్ల వయసులో నా యవ్వన కాలాన్ని దేవుడితో ఎక్కువగా గడపడం. యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా వినాలి. 3, ఇప్పటికీ కూడా దేవుడు నా అనుదిన జీవితంలో చేసిన కార్యాలకు గాను ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, ఈరోజు ఇలాంటి జీవితంలో కూడా సంతోషంగా ఉన్నాను అంటే అది నీ కృప. ఈరోజు 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నానంటే అది నువ్వు పెట్టిన భిక్ష నాయనా అని చెప్పి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 3 విషయాలు. ఒకటేంటి? సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. 2, యవ్వన కాలాన్ని దేవుని కోసం ఎక్కువగా గడపడం. 3, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడం. ఈ 3 విషయాలు దేవుడు నా జీవితంలో చూశాడు. చూసి ఏం చేశాడు? వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేశాడు? దేవుడు గొంగలి పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకొక చిలుకగా మార్చాడు. ఘాటుగా చాపళ్ళు కూడా దేనిమయపరచాలి. గొంగలి పురుగును చూసి అందరూ అసహించుకుంటారు, చీదరించుకుంటారు, భయపడతారు. ఒకప్పుడు ఈ సమాజంలో నా విలువ అదే. నన్ను చూసి ఎంతో మంది అసహించుకున్నారు, చీదరించుకున్నారు. కానీ అలాంటి గొంగలి పురుగు స్థితిలో నుంచి ఈ రోజు అందమైన సీతాకొక చిలుకగా మార్చి దేవుడు మీ మధ్య నిలబెట్టాడు. దేవుని యొక్క మహాకృపతో